హాయ్ గాయ్స్, మేము దీపోత్సవంకి వెళ్తున్నాం. అర్థమైంది కదా ఎక్కడికి వెళ్తున్నాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కోటి దీపోత్సవం హైదరాబాద్లోని కార్తీక మాసంలో చేసే అతిపెద్ద ఈవెంట్. ఇది మన భక్తి ఛానల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఇది 2013 నుంచి స్టార్ట్ అయిందంట. ఈ విషయం నాకు కూడా తెలీదు. మేము ఫస్ట్ డే ఆఫ్ కోటి దీపోత్సవంకి వెళ్ళాము. ఫస్ట్ డే కాబట్టి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇవన్నీ చెప్పారు. ఓకే మర్చిపోయాను. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఈవెంట్ 13 డేస్ జరుగుతుంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు. ఇంకా టైం ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటుందంటే చుట్టూ లైట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రౌండ్ నిండా టేబుల్స్ పెడతారు. ఈవెంట్ 5:30కి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఎగ్జాక్ట్లీ 6 or 6:30 మధ్యలో వెళ్ళినాం అనుకోండి, మనకి ఆ టేబుల్స్లో ఏదో ఒక టేబుల్ మన కోసం తీసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా మన టేబుల్ని మనం అలంకరించుకోవచ్చు. వాళ్ళే మనకి ప్రమిదలు, ఆయిల్, ఒత్తులు అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు. ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేసే కన్నా ముందు శివుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మన భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నదీ జలాలు. అటెండ్ అయిన భక్తులందరూ ఆ సమయంలో ఏం చేస్తారంటే టేబుల్స్ తీసుకుంటారు కదా, టేబుల్స్ పైన ఆల్రెడీ ప్రమిదలు పెట్టించుతారని చెప్పాను కదా, ఆ ప్రమిదలతో మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిది పూజ చేస్తారంట. రోజు ఒక దేవుడు, 13 డేస్ 13 దేవుళ్ళ పూజలు చేస్తారు. మేము వెళ్ళిన రోజు ఫస్ట్ డే, ఆ రోజు శివుడి కళ్యాణం చేశారు. ఇంకా రోజు ఒక దేవుడిది కళ్యాణం చేస్తారంట. ఇక్కడ చూడండి, మేము వచ్చేసరికి అందరూ ఆల్రెడీ 5:30కి స్టార్ట్ అని చెప్పాను కదా, మేము 6:30 అయింది వచ్చేసరికి. అప్పటికి అందరూ వాళ్ళ టేబుల్స్ డెకరేట్ చేసుకున్నారు. అసలు చూడండి ఎంత చక్కగా ఉందంటే నాకు చూడడానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవు. అన్ని టేబుల్స్ మీద అలంకరించి ఇంకా దీపాలు పెట్టిన తర్వాత చూస్తే అసలు మనం ఏదో దీపాల అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు నైట్లో చాలా బాగుంటుంది. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక ఈవెంట్ ఇది. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకండి, అటెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. అలా తిరుక్కుంటూ మా టేబుల్ దగ్గరకు వచ్చేసాను. మేము ఒక ఓం, ఒక స్వస్తిక్ పెడదామని అనుకుంటున్నాము. వాళ్ళు అదే పెడుతున్నారు. అడవి మల్లె పూల దండ అలంకరించనా, నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు, దుప్పి మాంసం ఇది నీకు తెచ్చిన శివయ్య, ఇప్పటినే ఉంది విందు చేయనా, నేను కొనసాగుతలే బతుకు పొడుగునా, ఎండకు చడివానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో, ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా. వాళ్ళు టేబుల్ని డెకరేట్ చేస్తుంటే నేను అలా సెట్లో ఏమేమి ఉన్నాయని చూడడానికి వెళ్ళాను. అప్పుడే నాకు ఒక అమేజింగ్ విషయం కనిపించింది. ఏంటో మీరు కూడా చూడండి. ఫస్ట్ ఏంటో చూపిస్తాను. గుళ్ళో 2 శివుడు పార్వతి ఉన్నారు. చూడడానికి 2 స్టాచ్యూస్ లాగే ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది వాళ్ళిద్దరూ మనుషులే. దేవుడిలాగా వేషం వేసుకొని అలా కూర్చున్నారు. ఈవెంట్ మొత్తం వాళ్ళు కదలకుండా అలానే కూర్చుంటారంట. చిన్నప్పుడు మా ఊర్లో వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇలానే వినాయకుడి వేషం వేసుకొని కూర్చునే వాళ్ళు. నాకు మళ్ళీ ఆ విషయమే గుర్తొచ్చింది. కానీ అట్లా కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి గైస్. నిజమే కదా, మరి మీరేమంటారు? కసురుతు కరిగించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నేను అవన్నీ చూసి వచ్చేసరికి మా అక్క వాళ్ళు టేబుల్ మీద స్వస్తికి ఇంకా ఓం పెట్టేశారు. నేను పూలతో వాటి మధ్యలో ఫిల్ చేశాను. లాస్ట్ లుక్ ఎలా ఉందో చూడండి. ఫైనల్గా టేబుల్ని ఇలా అలంకరించి ఇంకా దేవుడి ముందు కూర్చొని వాళ్ళు ప్రవచనాలు రోజుకొక ముఖ్యమైన వ్యక్తి ప్రవచనాలు చెప్పడానికి వస్తారు.
మన మైండ్ని మోటివేట్ చేస్తారు, ఇంకా దేవుడి గురించి చెప్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ సెషన్ అంటే చాలా బాగుంటుంది. మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూపించాను కదా శివలింగం ముందు డ్యాన్స్ చేయడానికి చాలామంది డాన్సర్స్ వస్తారు. అక్కడ శివుడి పాటలు ప్లే అవుతుంటే వాళ్ళు డ్యాన్స్ చేసి మన ఈవెంట్ని స్టార్ట్ చేస్తారు. చూపిస్తాను చూడండి. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా? ఏమైనా నీకు న్యాయం గుందా? ఈ పైన నిన్ను వదిలేదుందా? ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా. బొమ్మనిదిలించిన కసురుతు కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలి. ఈ ప్రత్యేకమైన కార్తీక మాసంలో ఇలాంటి దీపారాధన చేయడం మనకి చాలా అంటే చాలా మెంటల్ పీస్ని ఇస్తుంది. దాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకండి. వీలుంటే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.